హాయ్ అండి. నమస్తే. 6th క్లాస్ 9th లెసన్ నేర్చుకుందాం. తెగలు సామాజిక నిర్ణయాధికారం. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. నమస్తే. 9th లెసన్ చూద్దాం. తెగలు సామాజిక నిర్ణయాధికారం. ఒక ప్రాంతంలో సామూహికంగా కలిసిమెలిసి నివసించే ప్రజలు తమ ఉమ్మడి సమస్యలను ఎలా ఎదుర్కొంటారు, వివాదాలు ఎలా పరిష్కరించుకుంటారు, అక్కడ ఉండే నాయకుల పాత్ర ఏమిటి, వాళ్ళు పొందే ప్రతిఫలం ఏంటిది, ఒకే తెగకు చెందిన ప్రజలు కలిసిమెలిసి జీవిస్తూ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకుందాం. ప్రజలందరూ 9.1 ప్రజలందరూ సమానంగా ఉండి ఉన్న గిరిజన సమాజాలు అడవులలో నివసించే వివిధ రకాల సమాజాలను తెగలుగా పిలుస్తారు. వాళ్ళు ఎవరంటే చెంచులు, కొండరెడ్లు, గోండ్లు, కోయలు, సవరలు, గిరిజనులు మొదలైన వాళ్ళు. వీళ్ళు విభిన్న జీవన విధానాలు, భాషలు, సంస్కృతులు వీళ్ళకు ఉంటాయి. వీళ్ళకు ఎట్లా అంటే వీళ్ళు అవన్నీ ఉన్నప్పటికీ వీళ్ళు ఏమని ఫీల్ అవుతారంటే ఒకే మూల పురుషుల నుండి వచ్చామని భావిస్తారు. అడవి, భూమి, నీరు, పచ్చిక బయళ్ళు వంటి వాటినే ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. ధనిక, పేద తారతమ్యాలు వీళ్ళలో కనబడవు. ప్రతి ఒక్కరు కూడా తెగ సమిష్టికి ఆదాయంలో వాటా ఉంటుంది. వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ, పశువులను మేపడం, దుస్తుల తయారీ, గుట్టల తయారీ, పనిముట్లు, ఇల్లు కట్టడం ఇలా అన్ని పనులు వాళ్ళు కలిసిమెలిసి చేసుకుంటున్నారు. ప్రత్యేకమైన మనుషులు అనేటువంటి ఉండరు. ఇక్కడ ఎక్కువ పురుషులదే నిర్ణయాధికారం ఉంటుంది. అడవి దేవతలను తమ మూల పురుషులను సంతృప్తి పరచడానికి జరిపే సామూహిక ఉత్సవాలు, పండుగలకు గిరిజన సమూహంలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అడవి దేవతలను ఎక్కువ కొలుస్తారు. అందరూ కలిసి పండుగలు, ఉత్సవాలు చేసుకుంటారు. వివిధ విశ్వాసాలు, ఆచారాలు, పాటలు, నృత్యాలు, చిత్రకళలు వంటివి ఈ సమూహంలో సామాన్యంగా మనం కనిపిస్తుంటాయి. ఒక తెగ ఒక పెద్ద ప్రాంతంలో కొన్ని గ్రామాలుగా లేదా ఆవాస ప్రాంతాలుగా ఉండవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో గోండ్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని గోండ్ల గురించి ప్యూరర్ హైమండార్ఫ్ రాసిన పుస్తకంలోని ఈ సారాంశం. ప్యూరర్ హైమండార్ఫ్ అనేట ఆయన ఆంథ్రోపాలజిస్టు. ఈయన ఏం చేసినట్టు గిరిజనుల గురించి అధ్యయనం చేసిండు. 1904లో తెలంగాణకు వచ్చి చెంచులు, కొండరెడ్లు, గోండ్లు గురించి కూడా అధ్యయనం చేసి పుస్తకాలు రాశాడు. భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రంలోని గిరిజనుల గురించి ఈయన ఎక్కువ అధ్యయనం చేశాడు. గోండు అంటే పంచాయతీ, పట్ల అంటే గ్రామ పెద్ద. ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గ్రామ పెద్ద తన అధికారాన్ని పంచ లేదా పురుషుడు యజమానిగా ఉండేవారితో ఏర్పడిన మండలం నుండి పొందుతాడు. గ్రామానికి సంబంధించిన అంశాల మీద కానీ, గ్రామ పెద్ద నిర్ణయించడంలో కానీ గ్రామ సభ నిర్ణయం కీలకం. ఈ గ్రామ పంచాయతీ పూర్తిగా గోండు సమాజ ప్రతిరూపంగా ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇవి జరుగుతాయి. ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు అందరు మగవారే హాజరవుతారు. మహిళలు, యువకులు వీళ్ళు జరిగే విధానాన్ని పరిశీలిస్తారు. ఒకవేళ ఆడవాళ్ళకు మాట్లాడే అవకాశం లేకపోయినా వాళ్ళ సమస్యలను చెప్పుకోవచ్చు అన్నట్టు. నిర్ణయం మాత్రం మగవాళ్ళు తీసుకుంటారు. గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచాయతీలు సంయుక్త సమావేశం నిర్వహిస్తాయి. ఏదైనా వివాదం పంచాయతీ ముందుకు వచ్చినప్పుడు పంచ్ ముఖ్య ఉద్దేశం ఈ వివాదాలకు సంబంధించిన వాస్తవ విషయాలను రెండు వర్గాల నుండి అంటే అటువైపు ఇరువైపుల నుండి తెలుసుకొని సాక్షులు విచారించడం ద్వారా పంచాయతీ అంటే తీర్పులు ఇస్తాడు అన్నట్టు. తెగలలో ఎక్కువ వృద్ధులు సీనియర్గా ఉంటారు కదా, వృద్ధులను చర్చలు జరుపుతారు. తెగలో వస్తున్న కట్టుబాట్లకు అనుగుణంగా తీర్పు ఉంటుంది అన్నట్టు. అంటే మొత్తం పూర్వపరాలను పరిశీలించి తర్వాత పంచాయతీ పెద్ద పరిష్కారం సూచిస్తారు. ఇది తుది నిర్ణయం కాదు. బాధ్యత పూర్తి తీర్పులో మార్పు చేస్తారు. తర్వాత చివరి నిర్ణయం ప్రకటిస్తారు. ఇంత లెసన్లో చూసుకున్నట్టయితే ఒక రోజున ఒక అమ్మాయి ఒక వ్యక్తి మీద పంచ ముందు ఫిర్యాదు చేస్తుంది. ఆమెను ఆయన అల్లరి పట్టిస్తాడు అన్నట్టు. అది చెంపదెబ్బ కొడుతుంది. అతడు ఆమెను నెట్టేశాడు. ఆమె పడిపోయి అక్కడి నుండి తప్పించుకొని పంచాయతీ ముందు ఆ వ్యక్తి తప్పును ఇవన్నీ చేసినావు అన్నప్పుడు తప్పు ఒప్పుకున్నాడు. ఆయనకు ఏ శిక్ష విధించాలని అమ్మాయిని అడిగినప్పుడు ఆమె అంటే ఆయనకు అత్యంత అవమానకరమైన శిక్షను విధించమని చెప్తుంది. మళ్ళీ ఆయన భవిష్యత్తులో కూడా తనకు ఎటువంటి హాని కలిగించద్దు అని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తాడంటే సభ మధ్యలో అందరి ముందు ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుతాడు. అట్లా పంచాయతీ ఆదేశిస్తుంది అన్నట్టు. అట్లుంటాయి అక్కడ తీర్పులు. నెక్స్ట్ పట్ల గ్రామ పెద్ద గురించి నేర్చుకుందాం. ప్రతి గ్రామానికి పెద్దగా పట్ల గ్రామ పెద్ద వ్యవహరిస్తాడు. ఈ పదవి వారసత్వంగా వస్తుంది. ఇతర ప్రభావవంతమైన నాయకులు వ్యవహరిస్తాడు. గ్రామాన్ని సమైక్యంగా ఉంచడానికి బయట వ్యక్తులతోనూ ప్రభుత్వ సంస్థలతోనూ సంధానకర్తగా ఉంటాడు. పండుగలలో గ్రామానికి సంబంధించిన సామాజిక కార్యక్రమాలు సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు. గ్రామానికి వచ్చిన ఎవరు అతిథులు కానీ అంటే ఇప్పుడు మనం చూడడానికి పోయినా అడవికి ఎవరికి పోయినా కూడా అనేది ఉంటుంది అన్నట్టు. ప్రతిఫలంగా గ్రామస్తులందరూ ఇతని పొలంలో సంవత్సరంలో ఒక రోజు పనిచేస్తారు. తెగకు చేస్తున్న సేవకు ప్రత్యేక సదుపాయాలు అనేవి ఈయనకు ఉంటాయి అన్నట్టు.
తెగ వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా గ్రామ పెద్ద కూడా ప్రవర్తించి ఉండదన్నట్టు. అతన్ని తొలగించి అతని స్థానంలో మరొకరిని నియమించే అధికారం ఇక్కడున్న కుటుంబాలకు వీళ్ళకుంటదన్నట్టు. గ్రామంలోని కుటుంబాలు ఈ గ్రామాన్ని ఒకవేళ ఒకవేళ నచ్చకపోతే వాళ్ళు వేరే గ్రామాలకు కూడా వెళ్ళిపోవచ్చు. వేరే దగ్గర కూడా ఆవాసాలు ఏర్పరచుకోవచ్చు. లేకపోతే ఆయన్నే తోలుకొచ్చి వేరే వాళ్ళని కూడా నియమించొచ్చు. అధికారం అనేది అక్కడ ఉన్న వాళ్ళకి ఉంటుంది. గిరిజన సమాజ వ్యవహారాల్లో ప్రతి కుటుంబం సమర్థంగా పాలుపంచుకుంటుంది. కొన్ని సందర్భాల్లో పెద్ద కంటే ఎక్కువ ప్రాముఖ్యం సమాజానికి ఉంది. తెగలో అందరికంటే ధనవంతుడిగా ఉండి తెగ సంక్షేమం కోసం సంపదను ఖర్చు చేస్తాడు. ఎవరు? మన పట్ల. అయితే వీళ్ళుండే గిరిజన అక్కడికి తెలుగువారు, మరాఠావారు ఆ ప్రాంతాలకు వలస రావడంతో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో 1940, 1950ల నుంచి గోండుల ఆచారాల్లో, వ్యవస్థల్లో మార్పులు చోటు చేసుకున్నాయని హేమండార్ఫ్ వివరించారు. చాలామంది వారి వివాదాల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్‌కు, కోర్టులకు వెళ్తుర్రు. మళ్ళా స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అనే పదవి వచ్చింది కదా! సర్పంచ్‌గా ఎన్నుకుంటుర్రు కాబట్టి ఈ గ్రామ పెద్ద తన స్థానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు గ్రామ పెద్దలు అనేవాళ్ళు వాళ్ళ స్థానాన్ని కోల్పోయారు అని చెప్తారు. అంతే ఈ లెసన్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.